హాయ్ అందరికీ. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి? అదే మా ఇంట్లో అయితే కొత్తిమీర పచ్చడి. సో కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టం లేని కొత్తిమీర పచ్చడి కోసం నేనైతే 4 టమాటో, 4 ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు, నాటు ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో 4 ఉల్లిపాయలు తీసుకొని ముందుగా మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి ఎండుమిర్చి 4 తీసుకున్నాను. మీరైతే ఎక్కువ తీసుకోండి. సో తర్వాత ప్యాన్లోకి టమాటో తీసుకోండి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ కూడా వేసుకోండి. 4 వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మంచిగా ఉడికిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర తీసుకోండి. దాన్ని సరిగ్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకోండి. అది కూడా దగ్గరికి అయ్యాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం వేసుకుని కొత్తిమీర కూడా దగ్గరికి అయ్యాక అంటే కొంచెం మెత్తగా అయిన తర్వాత మిక్సీలోకి మనం ముందుగా తీసుకున్నవన్నీ వేసుకొని దాంతోపాటు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటే పులుపుగా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. తర్వాత మనం తాలింపు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం వేసుకున్న ఆనియన్స్, నాటు ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అది అంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా వరకు ఆనియన్స్ వేసుకోకుండా చేస్తారు, కానీ ఆనియన్స్ వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే తాలింపు కోసం రెడీ చేసుకొని తాలింపు వేసాం కదా, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో అలా వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్.